Welcome to my channel Polity in Pocket. Hello everyone. Today we are going to know about the parliamentary joint sessions, Article 108. The Parliament of India is bicameral. భారత పార్లమెంటరీ విధానం ద్విశాసన సభా విధానాన్ని కలిగి ఉంది. ద్విశాసన సభా విధానం అనగా ఒకటి లోక్సభ, రెండు రాజ్యసభ. Concurrence of both houses are required to pass any bill. ఉభయ సభల ఆమోదం పొందిన పిమ్మటే ఏ బిల్ అయినా రాజ్యాధినేత ఆమోదానికి పంపబడి చట్టంగా మారుతుంది. However, the makers of Constitution of India anticipated situations of deadlock between lower house and upper house joint sitting of both houses to break this deadlock. ఏదైనా ఒక బిల్లు ఆమోదం విషయంలో లోక్సభ రాజ్యసభల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లయినా అటువంటి ప్రతిష్టంభనలను తొలగించుటకు రాజ్యాంగ నిర్మాతలు ముందు చూపుతో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అండర్ ఆర్టికల్ 108, the joint sitting of the parliament is called by the president after consulting with Lok Sabha speaker and Rajya Sabha chairman. బిల్లు ఆమోదం విషయంలో భేదాభిప్రాయాలు తల ఎత్తినప్పుడు రాష్ట్రపతి లోక్సభ స్పీకరును, రాజ్యసభ చైర్మన్ను సంప్రదించి ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. A joint session typically occurs when two normal decisions making groups meet together for a specified purpose of decision and voting. A joint session typically occurs. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది కొంచెం అరుదుగా ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే టూ నార్మల్లీ డెసిషన్స్ మేకింగ్ గ్రూప్స్ రెండు రకాలైనటువంటి భేదాభిప్రాయాలు రెండు సభలు తీసుకున్నప్పుడు మీట్ టుగెదర్, వాళ్ళిద్దరూ ఒకే చోట కలవడానికి, ఉభయ సభలు ఒకే చోట కలవటానికి డెసిషన్ అండ్ ఓటింగ్, బిల్లుపై చర్చ జరిపి ఓటింగ్ను నిర్వహించి బిల్లును ఆమోదించటము తిరస్కరించటము చేయటమే ఉభయ సభల సంయుక్త సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశ్యము. ఫర్ దిస్ జాయింట్ సెషన్ ఈజ్ ప్రెసైడెడ్ ఓవర్ బై ద లోక్సభ స్పీకర్. ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకరు అధ్యక్షత వహిస్తారు. లోక్సభ స్పీకర్ సమావేశాలకు హాజరు కాలేని పక్షంలో ద డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్రిసైడ్స్ ఓవర్ ఇట్. లోక్సభ డిప్యూటీ స్పీకరు సభకు అధ్యక్షత వహిస్తారు. In absence of these both two persons, Rajya Sabha deputy chairman act as the presiding officer of joint session. లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఇరువురు ఏకకాలంలో హాజరు కాలేనప్పుడు మాత్రమే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఇతను కూడా సమావేశాలకు హాజరు కాలేనప్పుడు మాత్రమే లోక్సభ నుండి కానీ రాజ్యసభ నుండి కానీ ఎవరో ఒక సభ్యులు మొత్తం ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు హాజరు కాలేనప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మాత్రమే అధ్యక్షత వహిస్తారు తప్ప రాజ్యసభకు చైర్మన్ అయినటువంటి ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించరు. కారణం ఏమనగా ఉపరాష్ట్రపతి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం లేనివారు కావటం గమనించాలి. The decision of the presiding officer is final with regards to admissibility of
అమెండ్మెంట్స్. సభను నిర్వహించేటప్పుడు బిల్లుకు సంబంధించినటువంటి ఎటువంటి మార్పులు చేర్పులను చేయాలన్నా సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించిన వారి యొక్క నిర్ణయమే తుది నిర్ణయము. దీనిని ప్రశ్నించుటకు వీలు లేదు. A joint session can be summoned in the following situations. ఈ క్రింది సందర్భాలలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. If after a bill has been passed by one house and sent to the other house, ఒక బిల్లును మొదటి సభ ఆమోదించి రెండవ సభ ఆమోదానికి పంపగా ఆ బిల్లును రిజెక్టెడ్ బై ద సెకండ్ హౌస్, రెండవ సభ తిరస్కరించినప్పుడు కానీ, లేదా ద హౌస్ హ్యావ్ ఫైనల్లీ డిసగ్రీడ్ యాజ్ టు ది అమెండ్మెంట్స్ టు బి మేడ్ ఇన్ ద బిల్, బిల్లులో ఉన్నటువంటి మార్పులను చేర్పులను రెండవ సభ ప్రతిపాదించగా మొదటి సభ తిరస్కరించినప్పుడు కానీ, లేదా more than 6 months lapse from the date of reception of the bill by the house without bill being passed by it. మొదటి సభ ఆమోదించి రెండవ సభకు పంపబడిన బిల్లు అందిన తేదీ నాటి నుంచి 6 నెలల వరకు బిల్లును ఆమోదించకుండా తన వద్ద అట్టి పెట్టుకున్నప్పుడు కానీ, అటువంటి సందర్భాలలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉంటుంది. Notify to the house by message if they are sitting or not. మొదటి సభ రెండవ సభకు మెసేజ్ సమాచారము ద్వారా సమావేశానికి హాజరు కమ్మని చెప్పినప్పటికీ రెండవ సభ స్పందించకపోయిన సందర్భాలలో కూడా ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉంది. If above conditions are satisfied by the President of India may summons for joint sessions. ఈ 4 సందర్భాలు పూర్తి చేసుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రపతి తన యొక్క ఉన్నటువంటి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ద్వారా ఉభయ సభలను సమావేశపరుస్తారు. There are 2 exemptions for joint sessions. ఉభయ సభల సంయుక్త సమావేశానికి 2 ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మనీ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు, ఆర్టికల్ 110 ప్రకారం. 2, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో కూడా ఉభయ సభల సంయుక్త సమావేశానికి తావు లేదు. ఈ 2 ఎగ్జంప్షన్స్ ని ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్లులను ముందుగా రాష్ట్రపతి పూర్వానుమతితో లోక్సభలో ప్రవేశపెట్టాలి. లోక్సభ ఆమోదించిన పిమ్మట ఆ బిల్లును రాజ్యసభకు పంపబడుతుంది. రాజ్యసభ ఆమోదించి కానీ లేదా కొద్దిపాటి సవరణలతో కానీ మొదటి సభకు లోక్సభకు ఆర్థిక బిల్లును తిరిగి పంపినట్లయినా రాజ్యసభ సూచించినటువంటి సూచనలను లోక్సభ నచ్చితే పాటించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈవెన్ ఇఫ్ రాజ్యసభ కెనాట్ యాక్సెప్ట్ ఎ మనీ బిల్ విత్ ఇన్ 14 days, it is deemed to passed by the both houses of parliament after the expire of above period. లోక్సభ ఆమోదించి పంపిన బిల్లును రాజ్యసభ 14 రోజుల వరకు ఆర్థిక బిల్లును తమ వద్ద ఉంచుకోవచ్చు. 14 రోజులలోగా ఆమోదించి కానీ ఆమోదించకుండా కానీ తిరిగి పంపాలి. ఈ 2 చేయకపోయినట్లయినా ఆ బిల్లు ఆమోదించినట్లుగానే పరిగణింపబడుతుంది. కాబట్టి ఆర్థిక బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదనే విషయాన్ని గ్రహించాలి. నెక్స్ట్ వన్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ by the both houses of parliament by special majority, that is 2/3 majority in case of disagreed between both houses of parliament. There is no provision for joint session. In this regard, Lok Sabha and Rajya Sabha have equal status. ఆర్థిక బిల్లుల విషయంలో లోక్సభదే పై చేయి,
లోక్సభతో సమానమైనటువంటి హోదా రాజ్యసభకు లేదు. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు విషయానికి వస్తే లోక్సభకు రాజ్యసభకు సమాన అధికారాలున్నాయి. ఉభయ సభలు 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదిస్తేనే ఆ బిల్లు రాజ్యాధినేత ఆమోదానికి పంపబడి రాజ్యాంగ సవరణ జరుగుతుంది. ఏ ఒక్క సభ దీనిని వ్యతిరేకించినా ఉభయ సభల సంయుక్త సమావేశానికి తావు లేదనే విషయాన్ని గ్రహించాలి. In India, joint sessions of parliament have been called for since 5 times. ఈ రోజు వరకు ఉభయ సభల సంయుక్త సమావేశం భారతదేశంలో 5 సార్లు జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇన్ 1961. 1961లో వరకట్న నిషేధ చట్టం విషయంలోను. 2 బ్యాంక్ సర్వీస్ కమిషన్ రిపీల్ బిల్ ఇన్ 1977. 1975లో బ్యాంక్ సర్వీస్ కమిషన్ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. 3వది ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, పోటా చట్టాన్ని గూర్చి 2002లో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు కాబడింది. 4వసారి బిల్ ఫర్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ 2008. బట్ ఈ బిల్లు పాస్ కాలేదు, ఉభయ సభల ఆమోదం పొందలేదు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ బిల్ ఇన్ 2017. 2017లో జిఎస్టి బిల్లు విషయంలో కూడా ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు కాబడింది. అయితే ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగేటప్పుడు ది quorum టు కాన్స్టిట్యూట్ ఏ జాయింట్ సెషన్ ఈజ్ 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌసెస్. ఉభయ సభల సంయుక్త సమావేశానికి కావలసిన కోరం అనగా సమావేశానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్య 1/10గా నిర్ణయించబడింది. ఉభయ సభల సభ్యులలో 1/10 వంతు సభ్యులు ఉన్నప్పుడు మాత్రమే సంయుక్త సమావేశాన్ని నిర్వహించవచ్చు. హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించవచ్చు అనే విషయంలో వివరణ లేదు. కానీ సాధారణంగా పార్లమెంటు సంవత్సరానికి 2 సార్లు సమావేశమవుతుంది. మొదటి సమావేశానికి 2వ సమావేశానికి మధ్య 6 నెలలకు మించి కాల వ్యవధి ఉండరాదనేటటువంటి నియమం కూడా ఉంది. కానీ సాధారణంగా బడ్జెట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాల పేరిట 3 సార్లు సమావేశమవుతుంది. వీటన్నిటితో పాటు అత్యవసర సమావేశాలు ఉంటాయి. కాబట్టి బిల్లును ప్రవేశపెట్టాలి అంటే ఎన్నిసార్లైనా పెట్టవచ్చని చెప్పినప్పటికీ మనకి ఖచ్చితమైనటువంటి వివరణ మాత్రం లేదు. ఆఫ్టర్ ప్రెసిడెంట్ సమన్స్ ఫర్ జాయింట్ సెషన్ అండ్ ఇన్ ద మీన్ వైల్ లోక్సభ డిజాల్వ్స్. ఒకవేళ రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరు కమ్మని సమన్లు జారీ చేసిన పిదప లోక్సభ రద్దయిన పక్షంలో, ఇఫ్ లోక్సభ dissolves, the pending bill was lapses and there is no joint session. ఆ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు రద్దు కాబడుతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి తావు ఉండదు. And the last one is, however, Lok Sabha has more than twice the number of upper house. అప్పర్ హౌస్ ఎగువ సభ సభ్యుల కన్నా సంఖ్యాపరంగా చూస్తే దిగువ సభ లేదా లోక్సభ సభ్యుల సంఖ్య 2 మనకి కనిపిస్తుంది. కాబట్టి ఉభయ సభల సంయుక్త సమావేశంలో సాధారణ మెజారిటీతో నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పడంతో ఈవెన్ ఇఫ్ ఇట్ కెన్ బి ప్రీవియస్లీ రిజెక్టెడ్ బై ది అప్పర్ హౌస్, గతంలో రాజ్యసభ వ్యతిరేకించినటువంటి బిల్లునైనా సరే ఇట్ వాజ్ ఈజీలీ పాస్డ్ ఇన్ సింపుల్ మెజారిటీ. సునాయాసంగా ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆ బిల్లు నెగ్గుతుందనే వాదన కూడా, విమర్శ కూడా మనకి వినిపిస్తుంది. ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశంతో పాటు ఆర్టికల్ 87 ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించవచ్చు, ఉభయ సభలకు సందేశాలను పంపవచ్చు. అట్ ది స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఇన్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం మొదలయ్యే
ఉభయ సభల సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించవచ్చు. ఆఫ్టర్ ఎవ్రీ లోక్సభ మీట్స్ ఫర్ ఇట్స్ ఫస్ట్ టైం ఆఫ్టర్ బీయింగ్ ఎలక్టెడ్, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగినటువంటి సాధారణ ఎన్నికల తరువాత మొదటిసారిగా ఏర్పడినటువంటి లోక్సభను ఉద్దేశించి కూడా రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రసంగించవచ్చు.